ఇంద్రపాక్ దగ్గర లంబాడిల మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొట్టికాయలేసి ఈ మేనిఫెస్టోని అమలు చేయించు, లేదంటే ఢిల్లీకి వస్తాం. తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ లంబాడీలను గిరిజనులను ఎట్లా మోసం చేసిందో ఢిల్లీలో నీ ఇంటి ముంగట్నే ధర్నా చేస్తాం, నీ ఇంటి ముందే పోరాటానికి దిగుతామని చెప్పి కూడా నేను ఖార్గే గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓట్లప్పుడే వచ్చి వంగి వంగి దండాలు పెట్టుడు, డిక్లరేషన్లు ఇచ్చుడు, తండాలకు చేతులు జోడించుడు కాదు. ఓట్లయిపోయినాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు మనకి ఎన్ని పనులు చేసిండు. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ఆనాడు విద్యా ఉద్యోగాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తా అంటే కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చి చూపించిండు. ఇలా ఎంతో మంది పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల. మద్యం దుకాణాలు, ఏదైనా వైన్ షాప్ మన ఎస్టీలు లంబాడీలు నడపంగా చూసినామా? మీరు అడగకపోయినా మద్యం దుకాణాల్లో కూడా మా వాళ్ళు ఉండాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారని గుర్తు చేస్తా ఉన్నా. పోడు భూములకు మా సత్యవతి రాథోడొక్క ఆధ్వర్యంలో పోడు భూములకు 4,06,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పోడు భూములు రైతు బంధు వస్తున్నది, 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది, బంగారమూల మా వాళ్ళు ఇలా పట్టాలు పొంది పంటలు పండించుకుంటా ఉన్నారు. వీళ్ళేం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? పోడు భూముల విషయంలో అడ్డం పొడుగు మాట్లాడినరు. మేము వస్తే ఇంకా 10 లక్షల ఎకరాలకు ఇస్తాము అన్నారు. కానీ పొడిసింది అయితే ఏమి లేదు. అడ్డం పొడుగు మాట్లాడుడే తప్ప ఈ కాంగ్రెస్ వాడు పోడు భూముల విషయంలో పొడిసింది లేదు, చేసింది లేదు, చేసేది లేదు. 1 ఎకరానికి అని ఇచ్చిండ్రా? ఆనాడు బీఆర్ఎస్ 4,06,000 1,50,000 రైతు కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చి ఆనాడు కడుపున పెట్టుకున్నది, రైతుల్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక గిరిజనుల మీద అటవీ అధికారుల దాడులు పెరిగినాయి, గిరిజనులను జైళ్లలో పెడుతున్నారు, గిరిజనులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందాకనే చెప్పిన తండాలు గ్రామ పంచాయతీలు ఏ ముఖ్యమంత్రి చేయలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తానని మాట ఇచ్చి 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన సేవాలాల్ జయంతిని భారతదేశంలోనే అధికారికంగా నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ను గుర్తించలేదు. కానీ సేవాలాల్ మహారాజ్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ గారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర పండగగా ఆయన జయంతిని జరిపింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. బంజారా హిల్స్, మన పేరు మీదనే బంజారా హిల్స్ ఉన్నది, కానీ బంజారా హిల్స్ లో గజం జాగలేదు మనకు. ఆనాడు సత్యవతి రాథోడొక్క కేసీఆర్ గారితో మాట్లాడి 1 ఎకరం జాగా ఇప్పించి బంజారా హిల్స్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన పిల్లలు మేమేదన్నా ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకుంటాము, మాకు సాయం చేయండి అంటే టీఎస్ ప్రైడ్, ఆనాడు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మంది పిల్లలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పిల్లల్ని వ్యాపారంలో ముందుకు తీసుకుపోయింది. స్వయం ఉత్పాది పథకాల్లో కూడా అవకాశం కల్పించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్సీలకు ఎస్టీలకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు పోడు భూములకు కూడా ఇప్పించిండు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ చారణ చేసిండ్రు, బారాన్ని ఎగ్గొట్టిండ్రు. దేవుని మీద ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి, సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. అంతేకాదు రైతు బంధు పడ్డదా ఈసారి? ఇవాళ 1 ఎకరం కేసిండు, ఎగబెట్టేసిండు. పోయినసారి కూడా రైతు బంధు ఎగ్గబెట్టిండు. ఇట్లా ఏది చూసినా అంతా మోసం. ఇవాళ మన సేవాలాల్ మహారాజ్ను
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. ఎందుకు